ఆ వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలు తెస్తానన్న ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజులు ఎట్లుండేనో ఆగో అసోంటి రోజులు తెచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీలు. అరే బయట జనాలు సర్కార్ చక్కదనం చూసి మస్తు తిడుతున్నారు, ఈ పిల్లేమో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నట్టు చెప్తుంది ఏంది అనే కదా మీరు ఆలోచన చేస్తున్నది. అయితే ఈ వార్త చూడాల్సిందే. ఇది కాదా ఇందిరమ్మ రాజ్యం, ఇది కాదా ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితి. ఇట్లనే ఉండే కదా ఆనాడు కూడా. చెప్పులు లైన్లలో పెట్టి రైతన్నలు పడిగాపులు గాయలేదా? యూరియా బస్తాల కోసం రైతులు కుస్తీలు పట్టలేదా? ఎర్రటి ఎండల నిలవడలేక పట్టా పాస్ పుస్తకాలు చెప్పులు లైన్లలో పెట్టలేదా? పంటలు ఎండి పశువులకు మేపలేదా? ఆగో ఆ రోజులే ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లీడర్లు చెప్పినట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని ఈజీగా తీసుకొచ్చిండ్రు. రైతన్నలకు ఏదన్నా మేలు చేయాలంటే సర్కార్ గట్టిగా పని చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏ పని చేయకుండానే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి జనరేషన్ కు అప్పటి ఇందిరమ్మ రాజ్యం ఇట్లుండే అని గుర్తు చేస్తున్నది. రైతులను మండు టెండలల్ల నిలబెడుతున్నది. రైతు డిక్లరేషన్ అమలు చేయకుండానే, రైతు భరోసా పూర్తి ఇయ్యకుండానే, పంట బోనస్ రైతుల అకౌంట్లలో పడకుండానే ఇగో ఇందిరమ్మ రాజ్యాన్ని లైవ్ సినిమా చూపిస్తున్నది. కింత ఘోరమా? గీ తీరుగా రైతులను తిప్పల పెట్టుకుంటారా? ముందు చూపు లేకుంటే ఇగో గిట్లనే ఉంటది. కండ్ల ముందు రైతుల కష్టాలున్నా కనిపించనట్టే చేస్తే ఈ సర్కార్ని ఏమనాలే? ఇప్పటికి కూడా మొద్దు నిద్ర ఇవ్వకుంటే ఎట్లా తిట్టాలి ఇలను అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రైతన్నలను గింత గోస పెట్టుకుంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళా ఇసొంటి రోజులు రావద్దని ఎంతో తిప్పలబడి రైతులకు ఎప్పటికప్పుడు యూరియా కష్టాలు లేకుండా చూస్తే మళ్ళా మొదటికే వచ్చింది కథ. ఏ రంది లేకుండా వ్యవసాయం పనులు చేసుకునే రైతులను గిట్ల ఎండల నిలబెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. ఇదే మీరన్న ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు హరీష్ రావు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలని, రైతులకు ఏ బాధ లేకుండా చూడాలని కోరిండు. మరి సర్కారు ఎట్లా సోయికొస్తుందో ఏమో చూడాలిగా. పెన్లంటే ఎట్లుంటది? పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద స్క్రీన్లు, సౌండ్ బాక్సులు, అబ్బో చిన్నగుండది కథ. చుట్టాలు పక్కాలు సోపతిగాలు సోరోళ్ళు ఇట్లా చాలా మంది నడుమ పిల్లగాండ్ల పెళ్లి వైభవంగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా పెళ్లి తంతును చూసుకుంటా ఎప్పుడు తాళి కడితే భోజనాల దిక్కు పోవచ్చు అన్నట్టు చూస్తారు. కానీ గీడ చూడుర్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలని అంటారు. కానీ ఈ రోజులల్లా 100 సవలతులు కల్పించిన పెళ్లికి రావాల్సిన వాళ్ళు వస్తలేరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుర్రు. ఆగో అందుకే పెళ్లికి చాలా మంది రావాలని వచ్చినోళ్ళు వాట్సాప్ ఫేస్బుక్లలో ఫేస్ పెట్టొద్దని ఏకంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట వేసిండ్రు. ఇంకేమున్నది, అస్సలే దగ్గఫా నడిచే ఆట. మన దేశం ఇండియాకు ఇజ్జత్ మే సవాలు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూసే ఆట అది. అందుకే అందరు ఆట దిక్కే చూసుడు మొదలు పెట్టిండ్రు. ఓ దిక్కు పిల్లగాడు పిల్ల మెడల తాలిగాడుతుంటే చూసి సంబరపడి ఆశీర్వదించేందుకు తలంబ్రాలేసుడు 2 పనులు ఒక్కసారి వేసిండ్రట. పిల్లగాని దోస్తులైతే ఈ ఆట పెద్ద స్క్రీన్ మీద వేసినందుకు మస్తు సంబరపడుతుర్రట. ఆగో అదే ముచ్చట చెప్తున్నారు ఇనుర్రి. మా ఫ్రెండ్ పెళ్లి కూడా పక్కకే ఉండి మా ఫ్రెండ్ పెళ్లిని మిస్ అవుతలేము, ఇటు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా మిస్ అవుతలేము. అవునట, మస్తు అంటే మస్తు సంతోషం అనిపిస్తున్నదట. ఏ లగ్గంలోనైనా తాలిగట్టుడు అయిపోవుడుతోనే భోజనాల దిక్కే ఉరకాలని చూస్తారు. కానీ ఇక్కడ అట్లా ఏం జరగలేదట. పాకిస్తాన్ ఆల్అవుట్ ఎప్పుడు అవుతుంది, రోహిత్ శర్మ 6లు ఎప్పుడు కొడతాడు, కోహ్లీ సెంచరీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నట్టు ఆట దిక్కే చూసుకుంటా అసలు భోజనమే మర్చిండ్రు అనుకో రాదుండ్రి. పెళ్లికి వచ్చినా మా మనసంతా ఆట మీదనే ఉండేది. ఈడ స్క్రీన్ మీద మ్యాచ్ పెట్టకుంటే మా సెల్ ఫోన్లో డాటా మొత్తం ఒడిచేది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పెళ్లికి వచ్చిన క్రికెట్ అభిమానులు. అటు పెళ్లికి వచ్చిన సంబరం, ఇటు పాకిస్తాన్ దేశం మీద మన దేశం గెలిచిన సంబరం. రెండో ఒక్కసారే ఒక్క కాన్నే ఉండుతోని డబుల్ సంతోషం కలిగిందట. గమ్మతుందిలే.